కొత్త ఏడాది టెర్రర్ అప్పుడే ఆరంభమైందా? నూతన సంవత్సరం రోజున జపాన్లో భూకంపం ప్రపంచ దేశాల్లో టెన్షన్ పెడుతోందా? ఈ ప్రకంపనలతో సునామీ హెచ్చరికలు వెల్లడి కావటం కాకరేపుతోంది. భూకంపాల నగరం తాజా ప్రకంపనలతో ప్రజల్లో వణుకు తెప్పిస్తోంది. నూతన సంవత్సరం 2024 మొదటి రోజున జపాన్లో భారీ భూకంపం సంభవించింది. తీవ్ర రిక్టర్ స్కేలుపై 7.6 నమోదైంది. ఉత్తర మధ్య జపాన్లో సంభవించినట్టుగా అంతర్జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. పశ్చిమ ప్రాంతంలో వరుసగా బలమైన భూ ప్రకంపనలు వచ్చాయని వెల్లడించాయి. నిగాటా, టొయామా పరిధిలోని తీర ప్రాంతాల్లో సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ ఇషికావా హెచ్చరించింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల 10 నిమిషాల సమయంలో ఈ తీవ్ర భూకంపం సంభవించింది. దీంతో జపాన్ పశ్చిమ తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. హైస్పీడ్ ట్రైన్లను జపాన్ ప్రభుత్వం ఆపివేసింది. తీవ్ర భూకంపం నేపథ్యంలో అణు విద్యుత్ ప్లాంట్లలో తనిఖీలు చేయనున్నామని హకూరికి ఎలక్ట్రిక్ పవర్ తెలిపింది. సునామీ హెచ్చరికల నేపథ్యంలో సముద్రపు అలలు 5 మీటర్ల ఎత్తులో ఎగిసిపడే అవకాశం ఉందని వాతావరణ సంస్థ ఇషికావా అప్రమత్తం చేసింది. ప్రజలు వీలైనంత త్వరగా ఎత్తైన ప్రాంతం లేదా సమీపంలోని భవనాలపైకి ఎక్కాలని కోరింది. వాజిమా సిటీ తీరంలో అలలు 1 మీటర్ కంటే ఎక్కువ ఎత్తులో ఎగిసిపడినట్టు స్థానిక మీడియా ఎన్హెచ్కే టీవీ పేర్కొంది. కాగా ఇప్పటి వరకు ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు. తీర ప్రాంతంలోని ఇషికావా ప్రిఫెక్చర్ రీజియన్ ను భూకంప కేంద్రంగా గుర్తించారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా రికార్డైంది. జపాన్ పశ్చిమ ప్రాంతంలో ఉంది ఇషికావా ప్రీఫెక్చర్. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల 10 నిమిషాలకు ఈ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇషికావా ప్రీఫెక్చర్ పరిధిలో ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున పలకాల్లో సంభవించిన పెను కదలికల వల్ల భూమి ప్రకోపించింది. దీని తీవ్రత తీర ప్రాంతంలోని ఇషికావా, నిగిటా, టొయోమా, యమగట ప్రీఫెక్చర్స్ లో అల్లకల్లోలాన్ని సృష్టించింది. ఈ 3 రీజియన్ల పరిధిలోని నగరాలను భయభ్రాంతులకు గురిచేసింది. తీర నగరాలైన వజిమా, నోటో, కషివాజకిలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ భూకంపం వల్ల కొన్ని భవనాలు బీటలు వారినట్లు చెబుతున్నారు. ప్రధాన భూకంపం తర్వాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలతో స్థానికులు ఇళ్లలోకి వెళ్లడానికి భయపడ్డారు. ముందు జాగ్రత్త చర్యగా తీర ప్రాంతం మొత్తాన్ని ఖాళీ చేయించారు. పర్యాటకులను సురక్షిత ప్రదేశాలకు వెళ్లాల్సిందిగా ఆదేశాలిచ్చారు. కొన్ని ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకుని రావడం, అలలు ఉవ్వెత్తున ఎగిసిపడడం వంటి ఘటనలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలిచే ప్రపంచంలో అత్యధిక భూకంప ప్రభావిత ప్రాంతంలో జపాన్ ఉంది. అందుకే ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2011 మార్చి 11న జపాన్ ఈశాన్య తీరంలో 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపం భారీ సునామీని సృష్టించింది. దీనివల్ల 18,000 మంది మరణించారు. 1923లో 1,00,000 మందిని పొట్టనబెట్టుకున్న 1923లో గ్రేట్ క్యాంటో భూకంపం సంభవించింది. దీనికి 2023 సెప్టెంబర్తో 100 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ సమయంలో భూకంపం టోక్యోకు నైరుతి దిశలో ఉన్న సగామిహారా ప్రాంతంలో 7.9 తీవ్రతతో వచ్చింది. ఆ ప్రకంపనలు సగామిహారా ప్రాంతంలో విస్తృతమైన నరకాన్ని సృష్టించింది. భూకంపం వల్ల సంభవించిన అగ్ని ప్రమాదంలో చాలా మంది మరణించారు. దాదాపు 3 లక్షల జపనీస్ పేపర్ అండ్ వుడ్ ఇళ్లు దగ్ధమయ్యాయి. దీనివల్ల ఆ దేశం పెద్ద సామాజిక, ఆర్థిక నష్టాన్ని చవిచూసింది. అటు ఉత్తర కొరియా, రష్యాలోనూ సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. పెసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ ఈ మేరకు అప్రమత్తం చేసింది. టోక్యోతో పాటు కంటో ప్రాంతాల్లో ప్రకంపనలు తీవ్రంగా నమోదయ్యాయి. ఈ ప్రకంపనల కారణంగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో అంతరాయం కలిగినట్టు హొకురికు ఎలక్ట్రిక్ పవర్ స్పష్టం చేసింది. నిజానికి ఎలాంటి భూకంపాలనైనా తట్టుకునేలా అక్కడ ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. క్వాలిటీలో తేడా రాకుండా అధికారులు నిఘా పెడుతున్నారు. ఎప్పటికప్పుడు వాటిని పరిశీలిస్తున్నారు. అయినా భూకంపం వచ్చిన ప్రతిసారి భారీగానే ఆస్తి నష్టం వాటిల్లుతోంది. 2011లో నార్త్ జపాన్ రిక్టర్ స్కేలుపై 9 మాగ్నిట్యూడ్తో భూమి కంపించింది. అది సునామీకి దారితీసింది. ఈ విపత్తులో దాదాపు 18,500 మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు గల్లంతయ్యారు. జపాన్లో భారీ భూకంపంతో భవనాలు, మెట్రో రైళ్లు దారుణంగా షేక్ అయ్యాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జపాన్లో భూకంపంతో సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. 16 ఏళ్ల కిందట సునామీ వణుకు పుట్టించింది. ఆ గాయం నుంచి ఇప్పుడిప్పుడే మర్చిపోతుంటే మళ్లీ సునామీ అన్న పదమే వణుకు పుట్టిస్తోంది. సునామీ వస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుందోనన్నది టెన్షన్ గా మారింది. మరి ఏం జరగనుందోనని ప్రపంచ దేశాలు భయాందోళన చెందుతున్నాయి.